చెప్పండి, తప్పలేదు ఏమంటే ఇదవా అవునా కదా? మీరు సత్యముతో ఉంటే నీ బిడ్డలు సత్యముతో ఉంటారు. మీరు చీకటితో ఉంటే నీ బిడ్డలు చీకటిలో ఉంటారు. మీరు దేవుళ్ళు ఉన్నావనుకోని అంతరంగంలో చీకం పెట్టుకొని వాక్యము లేకుండా ఉంటే నువ్వు ఎప్పుడూ చీకటే. నువ్వే ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. నువ్వే ప్రార్థన చేసినా విందు. నువ్వు ఏది చేసినా వెళ్తావు. మిల్లీగ్రామ్ చెల్లించుకెళ్ళు. నేను చీకటి పెట్టుకుని వెళ్తే ఎంత మాత్రం దేవుడు చూసి సాధించాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాల? దావీదు ఏమంటుందో తెలుసా? అందుకే దావీదు సెలెక్టర్ అయిపోయాడు. దేవుడు మోకరించాడు. మోకరించి అంటాడు, 139 పెడుతున్నాం, 23-24 చెప్తాడు, దేవా నా అంతరంగం నాకు తెలియదయ్యా, నా మనసు నాకు నేను చూసుకోలేదు. నేను లోకాన్ని అయితే చూడగలను, నా మనసును చూడలేదు. నువ్వే మాత్రమే చూడు. నా అంతరంగం నేను చూసుకోలేదు, నాకు కనిపించదు, నీకు మాత్రము కనిపిస్తుంది. ఏమంటాడు చూడండి ఇక్కడ చదువు. దేవా ఇదిగో నన్ను పరిశోధించయ్యా. ఏం తెలుసుకోమంటాడమ్మా? ఎక్కడైతే హృదయంలో చీకటి ఉందో, హృదయంలో పాపం ఉంటుందో, హృదయంలో వెలుగుండదో అక్కడ చూడమంటున్నాడు. ఏమంటున్నట? నా హృదయం చూడుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును. ఏ మార్గం నడిపించమంటాడమ్మా? మీరు ఎప్పుడైనా అడిగారు ఇది? ఏ ఒక్కరోజు మీ ప్రార్థనలు ఈ వాక్యం పెట్టుకుని మీరు అడిగారా? ఎప్పుడైనా ఈ వాక్యం చదువుతారా? మీకు ఏంటంటే కష్టం వచ్చినప్పుడు మహోన్నతుడి చోటు నుంచి సర్వశక్తి నేడు విశ్వసించడం ఆయనే నాకు ఆశయం, నాకు ఎలా ఉంటాడు లోపల చేయగట్టుకొని నీకు మళ్ళీ దేవుడు ఈ అపాయం ఏ తెగులు ఇంటికి ఎందుకు కాపాడుతాడు ఆయన నేను చేయగట్టున్నప్పుడు. నువ్వు మనం ఏం చేశారంటే మన ప్రవర్తన సరి చేసుకుని ప్రతిరోజు ఏం చదవాలి తెలుసా తల్లి? ఈ గ్రంథాన్ని చదవాలరా. ఎవ్రీ పర్సన్ ఎవ్రీ డే ఉదయం నుంచి రాత్రి పడుకున్న ముందు నీ కుటుంబంతో పాటు ప్రభా ఏం చేయాలి? దేవా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నువ్వు పరిశోధించు, నన్ను పరిశోధించు. నోటు మాట దొరక, కంటి చూపు దొరక, తలంపులు దొరక, ఆలోచన దొరక, ఇవో సత్యములో లేకుండా అసత్యములో ఉన్నానేమో, వెలుగులో లేకుండా చీకట్లో ఉన్నానేమో, ప్రతి పాపాన్ని నేడు దినమనని క్షమించు అని అడుగుతున్నామా? అడుగుతున్నామా? మరి ఎప్పుడు మనం అంటాం నిత్య జీవనానికి వెళ్తామా? పోనీ ఎలాగెళ్తామో చెప్పండి, మీరు చెప్పండి బిడ్డ. వెళ్తామా? మనం వెళ్ళే అవకాశం ఉందా? యెషయా గ్రంథం 29 వాక్యంలో అక్కడ రాయబడిన మాట ఒకటి ఉంది, చదవండి. ఇక్కడ భక్తుడైన ప్రవక్త ద్వారా దేవుడు చెప్పబడిన మాట. యెషయా గ్రంథం తీయలే, చూడండి ఒకసారి. ఈ మంచి బట్టలు వేసుకుని, మంచి జీన్ బట్టలు వేసుకుని, మంచి టీ షర్ట్లు వేసుకోవాలి, మంచిగా హెయిర్ స్టైల్ ఉండాలి, కాకిగూడలో